బ్రేకింగ్ లో చూస్తున్నాం. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఏపీలో 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రధాన పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక మరింత అదనపు సమాచారం ఇదే అంశానికి సంబంధించి విశాఖ వాతావరణ కేంద్రం ఏం తెలియజేస్తోంది, అలాగే ఏపీ అంతటా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, మా కరస్పాండెంట్ సూర్యప్రకాష్ లైవ్లో అందించిన సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఎలా ఉంది సిచ్యువేషన్? ముఖ్యంగా వాతావరణ శాఖ అధికారుల పాడ్కాస్ట్ ఎలా ఉంది, ఏం చెప్తూ ఉన్నారు వాళ్ళు, అండ్ వర్షాల పరిస్థితి ఏంటి? గుడ్ మార్నింగ్. ఒడిశా తీరానికి ఆనుకునే వాయు బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి భారీ ఎత్తున అయితే రాగల 48 గంటల్లో అయితే ఈ వర్షాలు మరింతగా అయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే కురిసే అవకాశం ఉంటుందనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇది మరొక 48 గంటల్లో పశ్చిమ వాయువు దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉండడంతో వర్షాలు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో తీరం వెంబడి అయితే దాదాపు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తుండడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి తీరం వెంబడి అంతా కూడా భారీ ఎత్తున గాలులు వీయడంతో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దనే విషయాన్ని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దీనిపైన ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అయితే రెండు తెలుగు రాష్ట్రాల నుండి కూడా అధికారులు, అలానే ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళంతా కూడా హోంమంత్రి ఇక్కడ అయితే తెలియజేయడం జరిగింది. ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తారు. ప్రస్తుతం ఈ యొక్క అల్పపీడనం ఎక్కడైతే కొనసాగుతుందో దానికి సంబంధించి ఈ రోజు అల్లూరు సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆ 2 జిల్లాల్లో కూడా ప్రస్తుతం అధికారులంతా కూడా అప్రమత్తమై ఉండడం అయితే కనిపిస్తుంది. అలానే ఈ రోజు మధ్యాహ్నం నుండి శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, పార్వతీపురం, అన్యం జిల్లా, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల ఇలా దాదాపు తీరం వెంబడి ఉన్న ప్రతి జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, అలానే జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అందుబాటులో ఉండాలని ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఈ పరిసర ప్రాంతాలతో పాటు రేపు కూడా ఇదే జిల్లాల్లో దాదాపు తీరం వెంబడి ఉన్న అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అలానే ముఖ్యంగా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దనే విషయాన్ని కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తీరం వెంబడి దాదాపు 40 నుండి 60 కిలోమీటర్ల వేగం ఉండడంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో తీరం వెంబడి ప్రయాణాలు కూడా నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా విపత్తు శాఖ అధికారులు తెలియజేసిన పరిస్థితి ఉంది. మరొక ఈ వాగులు, వంకలు నిండిపోవడంతో ఇప్పటికే పలు రైళ్లు రద్దులు కూడా చేశారు. జగదల్పూర్ పరిసర ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు పడడంతో రైల్వే ట్రాక్ మొత్తం కూడా నీట మునిగిపోవడంతో ఆ యొక్క ప్రాంతంలో మొత్తం కూడా రైలు రాకపోకలు నిలిపేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలానే కిరండోల్ నుండి అరకు నుండి విశాఖపట్నం వచ్చే ఏరియా ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఘాట్ రోడ్ ఘాట్ రోడ్ ఉండడంతో అదంతా కూడా నీటితో నిండిపోవడం, అక్కడ కూడా వాటిని నిలిపేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఈ ఘాట్ రోడ్స్ అన్ని కూడా దెబ్బతినడంతో రావడానికి అంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్.